ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తిరువూరు మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి వద్ద ఉన్నాము. ఆయన ఇంటి వద్ద నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి. సార్, అసలు ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ ఎన్నికల్లో బలం వైసీపీకి పూర్తిగా కనబడుతున్న పరిస్థితి కూడా ఉంది. మాకైతే ప్రజాబలంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా గెలిచాము. ఇప్పుడు పోలీస్ బలంతో, ప్రభుత్వ బలంతో, అధికార మదంతో మున్సిపాలిటీలో, నగరపాలక సంస్థల్లో కైవసం చేసుకోవాలని చెప్పని ఒక కుట్రతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తిరుపతిలో చూసాం మనం, ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి సందర్భంలో డిప్యూటీ మేయర్కి పోటీ పడటము, కైవసం చేసుకోవటం. విశాఖపట్నం చూసాం, మెజార్టీ మాది, అధికార బలంతో అక్కడ కూడా దాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీ ఉంది. తిరువూరు మున్సిపాలిటీది ఎందుకని మీకు ప్రజాబలం ఉంటే ఈ పోలీసులతోనో, అధికారులతోనో, లేకపోతే ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ జమ అయ్యి ఈ రకమైనటువంటి దౌర్జన్యం ఎందుకు చేస్తూ ఉన్నారు? 17 సభ్యులు ఉన్నటువంటి మున్సిపాలిటీలో 3 సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం ఈరోజు ప్రయత్నం చేయడం అంటే ఎంతకి దిగజారిపోయి వ్యవహరిస్తుంది ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ. కాబట్టి ఖచ్చితంగా ఈ అప్రజాస్వామికమైనటువంటి విధానాల మూలంగా, ఈ ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు? ఎన్నికల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఒకసారి మీరే చూసుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు, కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఈరోజు ఏం జరుగుతుంది? మీరు మాట్లాడినటువంటి మాటలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతోంది. పరాకాష్ఠకు చేరింది పరిపాలన. ఈరోజు మేము బయటికి వెళ్తామంటే మా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసుల్ని, వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా పోలీసులు యంత్రాంగం వార్నింగ్లు ఇస్తున్నారు, బయటికి వెళ్ళొద్దు, వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పని. ఇదేమి రాజ్యం? ప్రజాస్వామ్యం అనేది? మాట్లాడే స్వేచ్ఛ లేదా? లేకపోతే తిరిగేటటువంటి స్వేచ్ఛ లేదా? అందాకెందుకు నిన్న చూసాం మనం అనంతపురంలో రాఫ్తాళ్ళు ఇద్దరిని హత్య చేసిన తర్వాత దహన సంస్కారాలకి ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఏ రాజ్యం అని చెప్పని సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజల యొక్క మన్ననలు పొందాలి తప్ప పోలీసులతోనో ఇతర శక్తులతోనో కార్యక్రమాలు నడిపిద్దామంటే మాత్రం అది ఎల్లకాలం చెల్లదు అని చెప్పని కూడా మనం చేస్తాం. సరే, అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు ఎన్నికల సందర్భంలో ఎలాంటి పరిస్థితి చూసారా? అంటే ఇప్పుడు మున్సిపాలిటీల్లో చూస్తుంటే ప్రధానంగా బలమంతా వైసీపీకి ఉన్నప్పటికీ కూడా ఈ తరహాలో అంటే వైసీపీ నేతలను బయటకు కదలకుండా వారి ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఈరోజు తిరువూరు జరుగుతుంది. తిరువూరులో మాకు 17 మంది ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసి, ఒత్తిళ్లకు గురి చేసి, భయపెట్టి అక్కడ మెజార్టీ సాధించాలి అని చెప్పని ఆలోచన. వాళ్ళకి అసలు అభ్యర్థులే లేనటువంటి పరిస్థితి. వాళ్ళు పరిగణలోకి వచ్చేటటువంటి పరిస్థితే ఈరోజు లేదు. 17-3 అంటే చూడండి ఫిగర్ ఎలా ఉందో, నంబరింగ్ ఎలా కనపడుతుందో. అలాంటిది కొంతమందిని భయపెట్టి, కొంతమందిని దౌర్జన్యంగా తీసుకుని, కొంతమందిని రకరకాలైనటువంటి ఒత్తిళ్లతో ఆ తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలి అని చెప్పని తెలుగుదేశం యొక్క వ్యూహం కనబడుతుంది. అందుకనే కౌన్సిలర్లు 17 మంది కౌన్సిలర్లకి మేమందరం కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా, జిల్లా పార్టీ యంత్రాంగం అంతా కూడా అండగా ఉండాలి అని చెప్పని, వాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పని, ప్రజాస్వామ్యం ప్రడవిల్లాలి అని చెప్పనే ఉద్దేశంతో మేము ఈరోజు అందరం కూడా బయలుదేరితే మమ్మల్ని మా ఇంటి దగ్గర నుంచి కదలనివ్వకుండా వెళ్ళొద్దని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి. ఏ దీని ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీరు ప్రవర్తిస్తున్నారు? కౌన్సిలర్లనేమో కిడ్నాపులు చేస్తారా? కౌన్సిలర్లనేమో భయపెడతారా? కౌన్సిలర్లనేమో ఒత్తిడి చేసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? మేము అక్కడికి వెళ్తామంటే వద్దంటారా? అది కూడా నివారించాలి కదా, అది కూడా మీ బాధ్యతే కదా. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. కిడ్నాపులు జరగకుండా, భయపెట్టకుండా, లేకపోతే ఒత్తిడి తీసుకురాకుండా చేయాల్సిన బాధ్యత కూడా మీరే కదా. అందులో ఇంటర్ఫీర్ కాకుండా అండగా ఉంటామన్నవాళ్ళు, పార్టీ తోడుగా ఉంటాం అన్నటువంటి వాళ్ళ పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనటువంటిది కాదు. పునరాలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఒత్తిడితోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, అంటే ఇన్ని అడ్డంకులు పెట్టినా మీరు ఖచ్చితంగా తిరువూరు వెళ్ళి తీరుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళందరూ దారిలో ఉన్నారు, అందరూ కూడా వెళ్తారు, మాట్లాడతాము.
దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తాము. ఈ రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా ఇదే తంతు కొనసాగుతోంది. కాబట్టి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువురు చేరుకునేది తిరువురు మున్సిపాలిటీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాము. తిరువురులో కనీస బలం లేకపోయినప్పటికీ కూడా కూటమి పార్టీ గెలవాలని చూడడంతో పాటు వైసీపీ నేతలను అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తిరువురు వెళ్ళి తీరతాము, ఖచ్చితంగా తిరువురు మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.